మార్నింగ్, ఎట్లున్నారు అందరు? మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు మై ఛానల్. అక్షయ డ్రైవింగ్ చేస్తుంది. మేము స్కిన్ క్లినిక్కి వెళ్తున్నాం అనమాట. నాకు ఇక్కడ పిగ్మెంటేషన్ అయింది, దానికి ట్రీట్మెంట్ ఏదో అని చెప్పింది. అది చేయించుకోవడానికి ఇప్పుడు మార్నింగ్ 9:30కి అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు అనమాట. అక్షయ తీసుకొని వెళ్తుంది. పాపం నిన్న ఖమ్మం వెళ్ళేసి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు నన్ను తీసుకొని వెళ్తుంది. పాపం ఆమెకు బాగా బర్డెన్ అయిపోయింది. నిన్ననే వెళ్ళేది ఉండే క్లినిక్ కి, బట్ దెన్ మ్యామ్ లేకుండే అనమాట. అంటే మ్యామ్ ఉండే, బట్ షీ వాజ్ సో బిజీ. అండ్ నాకు కొత్త క్లినిక్ తనది వెళ్ళాలని ఉండే అనమాట, విజిట్ చేయాలని. సో ఐఎమ్ లైక్, మ్యామ్ ఐల్ కమ్ టు న్యూ క్లినిక్ అంటే, యాక్చువల్లీ 10:30కి ఓపెన్ చేస్తారు క్లినిక్స్ ఏవైనా కూడా. సో తను మాత్రం నా కోసం 9:30కి ఓపెన్ చేస్తుంది, హాఫ్ అన్ అవర్ బిఫోర్. బికాజ్ ఆబ్వియస్లీ నేను జల్దీ ఇంటికి వచ్చేసి మళ్ళీ ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు స్టడీస్ కాబట్టి నా కోసం తను పాపం జల్దీ ఓపెన్ చేస్తుంది. గ్రేట్ఫుల్. అసలు డాక్టర్ అయితే చాలా మంచిగా చేస్తుంది అక్షయ మనల్ని. చాలా బాగా చేస్తుంది ఆమె. నాకు మస్తు నచ్చుతుంది ఆమె. కొంచెము ఇట్లా కొంతమంది ఇట్లా ఉంటారు కదా, ఆమె అట్లా ఉండని కూడా ఉండదు, పొగరుగా ఉన్నట్టు. పాప మనం ఏదంటే ఐ విల్ అన్నట్టు అంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అసలు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకైతే ఇంకా లాంగ్వేజ్ ప్రాబ్లము. కానీ వాళ్ళంటే ఇంకా నాకు అంత ఇంగ్లీష్ రాదు కదా, మాట్లాడతా హిందీ మాట్లాడతాను కదా. పాపం అట్లయినా సరే కానీ మళ్ళీ మంచిగా చెప్తా ఉంటది. నువ్వు నాతో హిందీ మాట్లాడు, నీకు హిందీ వస్తుంది కదా అని చెప్పేసి అంటది. ఆమె దగ్గర అయితే నన్ను ఇరికిచ్చింది యాక్చువల్లీ. ఈమెకి అన్ని వస్తాయి, హిందీ వస్తుంది ఈమెకి, మీరు మాట్లాడండి, చాలా బాగా అర్థం చేసుకుంటది అని చెప్పింది. షీఈ్ అ వెరీ గుడ్ డాక్టర్ గైస్. యాక్చువల్లీ తను ఇంకొక క్లినిక్ కూడా ఓపెన్ చేసినుండే, నోవెలాజ్ అని. నోవెలేజ్ ఆర్ నోవెలాజ్, ఐ థింక్ ఇట్స్ నోవెలేజ్, ఐ డోంట్ నో. సో షేక్పేట్ లో ఉందన్నమాట తనది. సో దానికి వెళ్తున్నాం ఇప్పుడు మేము. యూజువల్లీ ఎప్పుడు ఏస్థెటిక్స్ అంటూ ఉంటా కదా, ఆ డాక్టరే, డాక్టర్ గోదావరి గారు. సో ఇంకొక క్లినిక్ కూడా ఓపెన్ చేసినారు, అక్కడికి వెళ్తున్నాం, కొత్త క్లినిక్ కి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మేము ఇప్పుడు యూజువల్లీ మెట్రోలో వెళ్తాం కదా మమ్మీ, ఎప్పుడు మెట్రోకే వెళ్తాము. కొంచెం నాకు కూడా కొంచెం ఏమంటారు ఫీవరిష్ లాగా ఉంది నాన్న, అందుకే కార్లోనే వెళ్దామని చెప్పిన. నించునే ఓపిక లేదు. మెట్రోలో అయితే ఏమవుతుంది అంటే నిలబడాల్సి వస్తుంది. ఆ నిలబడడం నాతో ఈరోజు ఓపిక లేదు అంటే పాపం కార్లని నలిసిపోయి వచ్చింది, కానీ పాపం తీసుకొని వెళ్తుంది. అండ్ నాకు ఫంగల్ యాక్నే వచ్చింది కదా. నువ్వు కూడా చూపించుకుంటున్నావా? లేదు, నేనేం చూపించుకోవట్లే. ఫంగల్ యాక్ని నాకు ఓన్లీ ఫేస్ పైన వచ్చింది, బాడీ పైన తగ్గిపోయింది నాకు. సో ఏమనుకుంటున్నా అంటే, ఎట్లైనా నేను లేజర్ హెయిర్ రిడక్షన్ తీసుకున్నా కదా, నాకు ఫేస్ పైన తగ్గిపోయినాక ఫేస్ చేయించుకుంటా, ప్రస్తుతానికి అయితే బాడీ అంతా చేయించుకుంటా అని ఆలోచిస్తున్నా నేను. ఎందుకంటే 2 months అయిపోయింది గైస్ నేను ఏం చేయించుకోక, అంటే నా బాడీకి లేజర్ చేయించుకోక. ఐ ఫీల్ సో వేస్ట్, నేను మనీ కట్టినా అండ్ ఐఎమ్ నాట్ ఈవెన్ గోయింగ్ అని. సో ఫేస్ కి నేను తర్వాత ఇదంతా తగ్గిపోయినాక చేయించుకోవచ్చు. ప్రెసెంట్ అయితే నేను ఇప్పుడు బాడీకి చేయించుకుంటా. చేయించుకో మళ్ళా. ఏం తాగుతున్నావు? జీరా వాటర్ తెచ్చుకున్నావా? లేదు, పసుపు నీళ్ళు తెచ్చుకున్నా. పసుపు నీళ్ళు ఇంకా వేడైతుందిరా. ఇప్పుడు చలికాలంలో తాగాలి పసుపు నీళ్ళు. ఇప్పుడు తాగినావు అనుకో ఇంకా వేడైపోయి కురుపులు, సన్న కురుపులు వేస్తుంది ముఖం మీద. నాకెందుకో పసుపు నీళ్ళు తాగినప్పటి నుంచి చాలా తక్కువ బ్లోటింగ్ అవుతుంది, బెటర్ అనిపిస్తుంది బాడీ. అందుకే జింజర్ ఇంకా పసుపు కదా నువ్వు వేసుకుంది. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ అయిపోయినాయి, నార్మల్ పసుపు నీళ్ళే. అయ్యో వేసుకున్నావు? నార్మల్ పసుపు వేసుకున్నాం, మనం కొట్టిస్తాం కదా ఊర్లో. ఊర్లో కొట్టించి మన ఇంట్లో మొత్తం అదే, కారమైనా పసుపు అయినా. అదేందో మా మమ్మీ పాపం వెళ్ళి అక్కడ గిర్నీకి వెళ్ళి పట్టించుకొని వస్తుంది, కారం గాని పసుపు గాని. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఈసారి నేనే తీసుకోపోయినా. ఈసారి పాప అక్షయనే తీసుకెళ్ళింది. ఎందుకంటే నాకు మా డ్రైవర్ మానేసిండు పాపము. ఆ పని అంతా అక్షయ్ ఈడికి తీసుకుపోవడము, ఆడికి తీసుకుపోవడము, అక్షయనే తీసుకెళ్తుంది. పాపం చాలా ఓపిక. అటు చదువుకోవాలి, ఇటు మమ్మల్ని తిప్పాలి, మళ్ళా ఆమెది ఇన్స్టా చూసుకోవాలి, యూట్యూబ్ చూసుకోవాలి. చాలా ఎక్కువ అయిపోయింది. ఆమెకు స్ట్రెస్ ఎక్కువ పెడుతున్నామేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి మాకైతే. మాకంటే క్యాబ్లలో వెళ్ళిపోవచ్చు, కానీ ఎట్లా అయిపోయిందంటే మాకు బాగా డ్రైవర్ అలవాటు అయిపోయిండు. ఏడుకున్నా కొండలు అనగానే సరే మేడం పోదాము అని తీసుకెళ్తుండే. అట్లా కాదు, వెళ్ళిపోయిండు పాపం. ఈ వెంబడవడాల్సి వస్తుంది ఆ క్యాబ్లలో వెళ్ళడానికి ఇష్టం లేక. అంటే బద్ధకం, ఇష్టమని కాదు, బద్ధకం.
ఆ క్యాబ్ బుక్ చేసుకోవాలి, వచ్చిందాక వెయిట్ చేయాలి, అది ఇది అని చెప్పేసి అంకుల్ ఇక ఇట్లా ఆయన ఇట్లా పోతున్నాడు చూడు. అదే కదా ఇచ్చయ్యా మమ్మీ అటు నుంచి డోర్ తీయమా వచ్చి కూర్చుంటారేమో ఇంకా కార్ లో. అదే అది కూడా కరెక్టే కదా. సో అది మ్యాటర్. పోయేసి వస్తాము. ఆడికి పోయినాక కూడా ఇక ట్రీట్మెంట్ ఉంటది కదా, అది కూడా చూపిస్తాం ఇక. చూడుర్రి ఆ క్లినిక్ కూడా చూపిద్దామా. యునో ఏస్థెటిక్స్ కంటే ఈ నో విలేజ్ క్లినిక్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది, వెరీ ఏస్థెటిక్ ఉంది అనమాట. సో వెళ్ళి చూడాలి. సీట్ బెల్ట్ పెట్టుకో, నేను ఇది కొట్టుకుంటుంది అప్పటి నుంచి. సీట్ బెల్ట్ అవసరమా? సీట్ బెల్ట్ పెట్టుకోవాలి కదా గాయస్, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. భవ్య పాప ఎప్పుడు వస్తుందో ఏమో. వీళ్ళు నిన్న భవ్యది గ్రాడ్యుయేషన్ కి వెళ్ళినారు. బాబా ఆమె నన్ను పిలిచింది కానీ నాకు ఇక పప్పీస్ ఉన్నాయి కదా, వాటిని ఉంచుకొని ఉండాలని చెప్పేసి ఇంట్లోనే ఉన్నా. ఒక్కదాన్నే ఉన్నా నిన్న, ఒక్కదాన్నే ఉన్నా కదా. పాపం అవి అట్లనే పడుకున్నాయి తెలుసా, సైలెంట్ గా ఉన్నాయి, ఇంట్లో ఎవరు లేరు లేక అని చెప్పేసి పడుకున్నాయి. అట్లనే ఉన్నాయి, సతాయించలేవు. నన్ను మిస్ చేయలేదు అసలు వాలిగాడైతే నీ డోర్ దగ్గరికి వచ్చి బౌ బౌ తలుగుతుందిగా. అలవాటు అయిపోయినా బాగా. మరి అట్లా ఏమైంది రాదు, దార పడుకుందామంటే కూడా ఆహా నీ డోర్ దగ్గరికే పోతున్నాడు వాడు. బౌ బౌ బౌ. అరే అక్క లేదురా అని చెప్తే కూడా మళ్ళీ ఒక డోర్ తీస్తే బాత్రూమ్ డోర్ కాడికి పోయి చూసిండు వాడు. ఆ బాత్రూమ్ డోర్ ఆడ పోయి చూస్తే బాత్రూమ్ లో కూడా చూపించిన, లేదురా అక్క లేదురా అంటే అప్పుడు వచ్చి వండుకున్నాడు. ఇక మీదనే ఏం వండుకున్నాడు వాడు. బాగా అలవాటు అయిపోయింది ఇక నీకు, చాలా అలవాటు. పెట్టానా పోతే ఎట్లా తీసుకోపో, ఎట్లా పట్టుకోయేదాన్ని, ఎట్లా పట్టుకోపోతావు? ఇక్కడ కూర్చుంటాడు మంచిగా. ఇప్పుడు కృష్ణ గారు నేను డోర్ తీయంగానే డింగ్ 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 అని ఎక్కుతున్నాడు కదా. కిందకు వచ్చినుండే గాయస్ అవి. అంటే పప్ప ఉన్నాడు కదా, పప్ప వాటిని వాకింగ్ కోసం అని తీసుకుపోతుండే అనమాట. సో కిందికి వచ్చినాడు పప్ప, ఇంకా అవిటిని కూడా తీసుకొని వచ్చినాడు. ఇట్లా గుంజుతున్నాడు పప్పనైతే, అన్ని గుంజుతున్నాయి. కృష్ణగాడు అయితే వదిలేసుకొని వచ్చేసిండు, నేను వస్తా కార్లో అన్నట్టు. ఈ రోజు వాకింగ్ వాటిని తిప్పడం డ్యూటీ ఇలా పప్పకి పడింది. ఎందుకంటే మేము వెళ్తున్నాం కదా, ఆల్రెడీ లేట్ అయిందని చెప్పేసి అంటే నేను తీసుకెళ్తా అని చెప్పేసి తీసుకెళ్ళిపోయిండు. ఇక ఇంకా నేను డ్రెస్ వేసుకున్నా కదా, డ్రెస్ వేసుకున్నాను ఇంకా మమ్మీ ఎడుకోబోతుంది మమ్మల్ని వదిలేసి అని చెప్పేసి ఇంకా నా ఎంబడ పడతారనమాట. అట్లా వాళ్ళకి ఏంటంటే బాగా అలవాటు అయిపోయిన మనుషులమ్మి. అసలు కొన్ని ఎట్లా అంటే కొన్ని పెట్స్ ఎట్లా అంటే వేరే వాళ్ళ ఇళ్ళల్లో వచ్చినా ఏం చేస్తారు, తాళం వేసిపోయినా అవి ఉంటాయి, మనకు ఉండేవి. అసలు మావి ఎట్లా అంటే టోజీగాడు ఉంటుండే, టోజీ లక్కీ ఇద్దరు ఉందరు, వాళ్ళిద్దరు ఉంటుండే. ఇద్దరు ఉంటుండేనేమో కానీ అంటే తక్కువ, ఎప్పుడు మన ఇంట్లో మందే ఉంటారు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే ఎట్లా చేస్తారంటే వాళ్ళు మనం తాళం వేసిపోయినాం అనుకుని వణికిపోతాయి, భయపడి ఇంకా ఫీవర్ వస్తుంది, ఫుడ్ తినరు, వాటర్ తాగరు, బాగా మిక్కి ఉంటారు. పెద్దోళ్ళు వాళ్ళిద్దరు ఉంటారు. బట్ ఇవి చిన్నవి, నాకు తెలిసి చిన్నవి మనం ఎప్పుడు వదిలేసి పోలేదు. ఎవరినో ఒకరిని పెట్టిపోయినాం మనం. అప్పుడు లాస్ట్ టైం గోవాకి వెళ్ళినప్పుడు కూడా ఎవ్రీ ట్రిప్ కి ఇది ఏమంటారు ప్రయాగ్ మహాకుంభ్ వెళ్ళినప్పుడు కూడా అమ్మమ్మ నాని అందరుండే కదా. అంటే ఎట్లా వాళ్ళకి అలవాటు అయింది తెలుసా, మనుషులు ఎందుకు అలవాటు అయ్యారు అంటే మన ఇంట్లో మందం ఎక్కువ కదా, అమ్మమ్మ ఉంటది. ఇప్పుడు మొన్నటి వరకు తాత ఉంటుండే, మనుషులు ఎవరు లేకుండా కూడా మనం ఒక మనిషిని పెట్టిపోతుండే. పైన రామారావు అంకుల్ అన్న, రాజేష్ అన్న రాజేష్ కూడా చాలా చూసుకున్నాడు. వాడు ఇప్పుడు జిమ్ పెట్టి వాడు బిజీ అయిపోయిండు. వాడైతే బాగా చూసుకున్నాడు, చిన్న పప్పీస్ అప్పుడైతే చాలా చూసుకున్నాడు వాడైతే. ఎంత ముద్దుగుండేనో చిన్నప్పుడు అవి. మాకు పెద్ద ఇల్లుండి ఇంతకంటే కొంచెం మనీ ఎక్కువ ఉంటే అన్నిటినీ పెంచుకుంటున్నాం మేమైతే కదా. పెద్ద ఇల్లు ఉంటే పెంచుకునే వాళ్ళం, ఎవరికి ఇవ్వకుండా మన దగ్గర ఉంచుకుందాం. కానీ ఆ మధ్యలో నాకు కొంచెం సిక్ అయినా కదా, 1-2 months. అంటే ఎట్లా అయిపోయిందంటే వాటికి 3 months నేను ఏం చేసిన, నిద్ర లేదు నాకు. లక్కీకి పాలు సరిపోలేదు, బాటిల్ పట్టేదాన్ని. చిన్న పప్పీస్ కి, పుట్టిన బేబీస్ కి 4 hours కి ఒకసారి ఫీడ్ చేసేదాన్ని. ఎట్లా అంటే బాటిల్ మనదే దొరుకుతుంది కదా, మిల్క్ పౌడర్ అదేదో అదేదో ఉంటది, దాన్ని కలిపి ఒక 4 hours కి ఒకసారి చిన్న చిన్న బాటిల్స్, మళ్ళీ ఆ బాటిల్స్ మరిగియాలి.
మరిగియాలి. ఎట్లా అసలు చాలా మంది ఏమనుకుంటారు అంటే కుక్కలే కదా అని చెప్పేసి ఇట్లా తీసి పారేస్తారు, కానీ అవిటంత సెన్సిటివ్ అసలు మనుషులు కూడా కాదు. మా అమ్మ సెన్సిటివ్ గా పెంచింది గైస్, నన్ను సెన్సిటివ్ గా పెంచింది, వాటిని కూడా సెన్సిటివ్ గానే పెంచుతుంది. ఇంకొకటి ఏంటంటే అప్పుడు నాకు అవి పుట్టినప్పుడు నాకు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉండే కదా, ఫైనల్ ఎగ్జామ్స్. అప్పుడు నేను కూడా సిక్కేనుండేమా, నీకు గుర్తుందా? ఈఎన్టీ హాస్పిటల్ పోయినాము, నేను బుక్ పట్టుకొని పోయినా హాస్పిటల్. అసలు అబ్బా అవునా, అసలు ఆ టైం ఎట్లా మేనేజ్ చేసినాము. టైం అంటే అప్పుడు నీకు ఎగ్జామ్స్ నానా సెకండ్ ఇయర్ అంటే 3 years, ఇప్పుడు 3 years నానా అవి. నాకు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అప్పుడు పుట్టినాయి అనుకుంటా. ఆ అమ్మాయి ఉంటుండే కదా మన ఇంట్లో, అంకిత. అయితే నాకు ఆ 3 months నిద్ర లేదు కదా, అంటే వీళ్ళకి 4 hours ఒకసారి, అంటే దానికి పాలు రాలేవు పాపం. పాలు రాక పాపం ఇవి కూడా మంచి డుంబు కొట్టినాయి, చాలా లావుగా కొట్టినాయి. బాలిగాడి అయితే ఎంత కష్టపడ్డదో, చాలా కష్టపడ్డది. నాకు ఏడుపు, మా మమ్మీకి ఏడుపు. ఇంకోసారి చేయించొద్దు. చాలా కష్టపడ్డది పాపం. ఏదైనా చిన్న మగవాళ్ళు మంచిగానే ఉంటారు, ఆడోళ్ళకి అన్ని కష్టాలు వస్తాయి. అట్లా అంటే పెద్ద డిబేట్ జరుగుతుంది కదా. అంటే జస్ట్ చెప్తున్నా, అంటే ఎవరిని ఇట్లా అట్లా అని కాదు, కానీ జస్ట్ చెప్తున్నా. పాపం అది ఎంత కష్టపడ్డది, నోరులేని జీవి, దానికి ఏం నొస్తుందో తెలియదు, ఏమైతుందో తెలియదు. అంతేనా? క్లినిక్ వచ్చినామండి. ఫేస్ క్లీన్ చేసేసి నమ్మింగ్ క్రీమ్ పెడతారంట. నమ్మింగ్ క్రీమ్ పెట్టేదినాక ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారు. యాక్చువల్గా నాకు ఇదిగోండి ఇక్కడ బ్లాక్ మరకలు ఉన్నాయి, చిన్న చిన్నగా పిగ్మెంటేషన్ లాగా వస్తుంది అనమాట. ఫేస్ క్లీన్ చేస్తుందండి, క్లీనప్ చేస్తుంది. అంటే మనం బయట నుంచి వచ్చినాం కదా, ఇంకా సన్ స్క్రీన్ పెట్టుకొని వస్తాం కదా, డస్ట్ అనేది రిమూవ్ చేస్తుంది. बिंदी निकालो. ओके, सनस्क्रीन है वो पूरा. क्या है वो? నమ్మింగ్ క్రీమ్ పెడుతుందండి. మొత్తం నమ్మింగ్ క్రీమ్ అప్లై చేస్తుందండి. ఇది కిतना మినిట్స్? 40 minutes. ఇది 40 minutes ఉంచాలంట అండి. ఆ తర్వాత ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారంట. బుష్ భయపడి నాకు లైక్లు సబ్స్క్రైబ్ చేయక మర్చిపోయారు. ఇంత భయపడకుండా చెయ్యండి ప్లీజ్. అయిపోయిందండి, ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం. కొంచెం మంట మండుతుంది అనమాట. డాక్టర్ ఏం చెప్పిందంటే ఒక 5 days వరకు ఫేస్కి అసలు ఏం పెట్టద్దు అన్నది, మాయిశ్చరైజర్ పెట్టమన్నది, సన్ స్క్రీన్ పెట్టమన్నది, ఎండకి వెళ్ళకమని చెప్పింది. ఆమె ఎంత మంచి డాక్టర్ అంటే అసలు మనం ఇది చేయించుకుందాం అది చేయించుకుందాం అని అడుగుతాం కదా, అమంటది మన ఫేస్కి ఏది సెట్ అవుతుందో అదే చేపిస్తుంది. అంతే కదా చిన్న? నీకు మనీ పెట్టాలని ఉంటే నీ ఇష్టం, నేను చేస్తా, నాకు పోయేది ఏం లేదు అని అంటది. వద్దంటది. మంచిగున్న ఫేస్ ఎందుకు పాడు చేసుకోవడం, మంచిగుంది కదా ఉండని. మీకు కావాలి ఖచ్చితంగా అంటే చేస్తా నేను, మీకు మనీ పెట్టాలని. మీకు అవసరం ఉంటే నేనే మీకు చెప్తాను, మీకు అవసరం లేనప్పుడు కూడా వై డు యు వాంట్ టు వేస్ట్ యువర్ మనీ అక్షయ అంటది. నాకైతే ఆమె మంచిగా అనిపిస్తుంది ఆ డాక్టర్ని చూస్తే. అసలు ఎంత బాగా మాట్లాడుతుంది అంటే, కాకపోతే ఏంటంటే నాకు ఆమెకి ఏంది అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటే ఉంది, అంతకు మించి అసలు ఆమె ఎంత పాపం అర్థం చేసుకుంటుంది. మళ్ళీ మా ఇద్దరికి ట్రాన్స్లేటర్ అక్షయ అనమాట. అడుగుతుంది వాట్ అక్షయ అని అడుగుతుంది. అడిగేసరికి ఈమె చెప్తుంది, అయినా నీకు హిందీ వస్తుంది కదా మమ్మీ, నువ్వు మాట్లాడొచ్చు కదా అంటది. నాకు వచ్చేది గింత హిందీ, అంత ఎక్కువ కూడా రాదు. అంటే అంతకంత హిందీనే అవి అర్థం చేసుకుంటదిలే, ఏం కాదు నువ్వు మాట్లాడు అని చెప్పేసి అక్షయ్ అంటది అనమాట. అట్లా మర్చిపోతున్నా, నువ్వు మర్చిపోతున్నావు. అసలు ఆకలి దంచుతుంది. అసలు మార్నింగ్ తొందరగా వచ్చేసినాం అనమాట. 8:30 వరకు స్టార్ట్ అయిపోయినాం, ఎందుకంటే దూరం కదా, మెహదీపట్నం దగ్గర ఉందన్నమాట. ఇది
దూరము. Actually- మేము లేవడం లేట్, కొంచెం నాకు కూడా ఫీవర్ ఇష్యూ ఉందని నేను లేట్ లేచిన. మెయిన్ నాదే తప్పు. పాపం మేము మీకు ఏం తినబెట్టకుండా తీసుకొని వచ్చిన. ఆయన ఈ మధ్యన తింటలేదు ఆమె, ఎందుకో ఏమో అర్థమైతలేదు. కడుపు ఫుల్ అనిపిస్తుంది. మళ్ళీ బ్లోటింగ్ ఉంది అంటుంది. ఫ్లోటింగ్ లేదు, ఫుల్ గ్యాస్ బ్లోటింగ్ అట్లా నాకేం అనిపించట్లేదు, బట్ కడుపు నిండా అనిపిస్తుంది. కాదు, ఆకలి అయితే లేదు. ఎందుకు అంటే లేస్తావా, వేడి నీళ్ళు తాగుతావా, వేడి నీళ్ళు తాగిన తర్వాత మళ్ళీ నువ్వేం తాగుతావు అంటే అందులో అల్లము పసుపు అది ఉన్న క్యూబ్స్ చేసుకొని పెట్టుకున్నావు కదా, వేసుకుంటావు. వేసుకొని తాగేసరికి కడుపు ఫుల్ అవుతుంది. వాటర్ ఎక్కువ అయిపోయినాయి నీ కడుపులో, ఇంకా తినడానికి ప్లేస్ ఏడు ఉంది, గట్ల అవుతుంది. ఇంకంతే ఇక. చలో మేమైతే పోతున్నాం అండి, ఎండ బాగుంది. ఈ ఇంటికి పోతాం. ఇంటికి పోయి పప్పీస్కి అంటే ఇక వీళ్ళ పప్ప పెట్టి ఉంటాడు ఫుడ్, కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి ఇక పోయి, అంతే. ఆకలేస్తుందని చెప్పేసి ఇక్కడ పిజ్జా హట్ కనిపించింది. ఆ పిజ్జా హట్ లో పిజ్జా చెప్పేసిన, పేరు చెప్పిన. నువ్వేం చెప్పినా? చికెన్ పాట్. నేను ఇక్కడ పేరు చెప్పినా, నీకు పేరు ఇస్తున్నా. ఏంటి ఫ్రైసా? మంచి పని అయితే అక్కడ తీసుకోలేదు, రైస్ తీసుకోలేవా? బేసికలీ ఇక్కడ పక్కనే కేఎఫ్సీ కూడా ఉందన్నమాట. ఆమె పక్కన KFC లో ఉంది, నేనేమో పక్కన పిజ్జాలో ఉన్నాను. నాకు రెండు ఏమి నచ్చవు. నేను అంటే ఇప్పుడు ఆకలేస్తుంది కదా, ఎగ్జాక్ట్, తప్పదు తినుకుంటే వెళ్ళిపోదాం కార్లోనే అని చెప్పేసి ఇంకా తీసుకొని పోతున్నాం. ఇక ఎక్కడ కూర్చుని అది చేస్తే ఇక టైం వేస్ట్ అయిపోతుంది కదా. అయిపోయిందా? ప్యాకేజ్ తీసుకున్నాం, వెళ్తున్నా. అక్కడ ట్రీట్మెంట్కి వెళ్ళేసి వచ్చినాం కదా, అలసిపోయినట్టు అయింది. మధ్యలో ఇగో రాగానే పడుకున్నాం, వీడియో తీయలేదు. కొంచెం హెల్త్ కూడా బాగాలేదన్నమాట. మేము అనుకున్నాము ఇప్పుడు అట్లు వేసుకుందాం. మా అక్షయ్కి బాగా అట్లు బాగా ఇష్టం. ఈమె కూడా ఇష్టం, మా డాడీ ఇష్టం, మన ఫ్యామిలీకి ఇష్టం అట్లా అంటే. అది చెప్పు. ఇక అట్లు చేస్తున్నా, ఎట్లా చేయాలో చూపిస్తా. ప్రతి ఒక్క వీడియోలో నేను ఎడిట్స్ చూస్తున్నా గైస్. ఎట్లా చెప్తుందంటే, నీకు ఇష్టం కదా, ఇంకా నీ కోసం నేను చేస్తాను. ఏదో సాక్రిఫైస్ చేయాలి, కష్టపడాలి. ఏదో కష్టపడ్డా, పాలమ్మలే కష్టపడినా, వంట చేసిన, పెడుతున్నా, అంతే కదా. పెద్దగా ఇంతేనా? ఇంతేం లేవు నాన్న, అంతేం లేవు. మంచిగా నువ్వు బొద్దుగా ఉంటేనే మంచిగా ఉంటది. అవునా కదా? మీరే చెప్పండి. బొద్దుగా ఉంటేనే మంచిగా ఉంటది. జరంతా సన్నగా కావాలి అంతే, ఏం కాదు. అవుతుంది, ఆమెంతలు ఆమెనే అవుతుంది. ఏముంది, ఇప్పుడు కూర్చొని చదువుతున్నావు కాబట్టి అయినావు. రండి అట్లు చేసుకుందాం. ఎట్లను 1 కప్ నేను రైస్ ఫ్లోర్ వేస్తున్నా, బియ్యం పిండి 1 కప్పు, ఇది గోధుమ పిండి వేస్తున్నా. మీకు బాగా క్రిస్పీ కావాలనుకుంటే ఇది కూడా 1 కప్ వేసుకోవాలి. రవ్వ, ఉప్మా రవ్వ. ఇక దీంట్లోకి జీలకర్ర, ధనియాల పొడి. లక్కీ పాప నీకేం చేస్తలేను బెట్ట, అక్కకి అట్లు కావాలంట. నీకు చేస్తలేను పాప, నీకు చికెన్ కావాలి కదా, ఉడకబెట్టిస్తా సాయంత్రం. ఉప్పు మనకు ఎంత పడుతుందో అంత. కొత్తిమీర లేదండి, బ్లింకిట్ లో పెట్టింది, పోయి తేపు అంటే తేదంట. ఇప్పుడు 10 నిమిషాలలో నాకు నా స్టడీ పార్ట్నర్ కాల్ చేస్తుంది. బ్రో స్టార్ట్ చేద్దామా అన్నంటే, లేదు బ్రో నేను కొత్తిమీర తీసుకురావడానికి బయటకు వచ్చిన అంటే, ఆమెకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. ఐ లవ్ జింజర్ గార్లిక్. ఎంత వేసినా తింటూనే ఉంటాను, నాకు చాలా ఇష్టం. దీంట్లోకి ఎర్రకారం వేసుకోవచ్చు, పచ్చికారం వేసుకోవచ్చు. నేను పచ్చికారం వేస్తున్నా. ఎర్ర చేస్తా, పచ్చి చేస్తా. స్పూన్ తీసుకుంటా, జరుగుతావా? సరే నేను పోతున్నా చేసుకో. 1 స్పూన్, 2 స్పూన్లు వేస్తున్నా నేను. దీన్ని కలుపుతున్నా. ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ వేసాం. దీంట్లోకి వాటర్ వేసి కలుపుతున్నా. దోశ పిండి లాగానే కలుపుకోవాలి. కొత్తిమీర వచ్చిందా? థ్యాంక్ యూ. నాకు చెప్పాలి. దీంట్లో నీళ్ళు బట్టి జర పుణ్యం వస్తుంది. ఏ సూపర్ ఇచ్చింది మమ్మీ. ఇగో ఏ కొత్తిమీర భలే ఇచ్చింది. ఎంత నాన్న ఇది? 19. ఒక కట్ట 19నా? 100 grams 19. ఇప్పుడు ఈ 3 కొత్తిమీర కట్టలకి ఎంత చెప్పు? 5 ఉల్లిగడ్డలని మాత్రం చెప్పకు. కాదు, మీకు ఒకటి మీకు చెప్పాలనా, మేము ఉల్లిగడ్డలు తీసుకోవడానికి పోయినాం. నేను కట్ చేయమని చెప్తాను. ఒకసారి కాదు, లాస్ట్ వీక్ అనుకుంటా పోయింది. ఉల్లిగడ్డలో కానీ వెళ్ళినాము. ఎంత బాబు ఉల్లిగడ్డలు అంటే 100కి 5 అన్నాడు. ఈ మంట టూ కాస్ట్లీ కదా అంట. అంటే ఈమెమనుకుంది తెలుసా, 5 ఉల్లిగడ్డలు ఇస్తాడు అనుకుంది. 5 కిలోలు ఉల్లిగడ్డలు చూడనికి కూడా బందోబస్తు ఇంతున్నాయి అవి. టూ కాస్ట్లీ బ్రో అంట. టూ కాస్ట్లీ మమ్మీ, చాలా ఎక్స్పెన్సివ్ అయినాయి అని అన్న. ఆయన ఏం అనలే నేను పోయి బ్రో అని.
ఆయన ఫోన్ మాట్లాడుతున్నాడు ఆగినది నవ్విండు. అదే కదా ఫోన్ కట్ చేసి మరి లేదమ్మా 5 కిలోలు అమ్మా ఆ రోజు నవ్వుకున్నా చూడు నేను. నాన్న ఇదంతా అవసరం. స్వీట్ కారం కాఫీ ఈ బామ్మ కూడా బ్రాండ్ పెట్టి నువ్వు పెట్టచ్చు ఇట్లా కాదు నీకు పొటాటోది ఫ్రై చేసి ఇవ్వను మంచిగా. నాకు సగం కాలిన పొటాటో సగం కాలిన పొటాటో అంటే ఇక దుండూరు. అది ఎండబెట్టుకుందామా ఏంటి పొటాటో చిప్స్ చేసుకొని పొటాటో చిప్స్ ఏడు ఉన్నాయి నాన్న పోయి తేవాలి. తెచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు బేట? ఆయన ఎందుకు అంత పని పెట్టుకుంటున్నాను తలనొస్తుంది బాగా తలనొస్తుంది. నీళ్ళు దోశ పిండిలో అనుకుంటే సరిపోతుంది. దోశ పిండా లేకపోతే ఇంకా పలుసగా ఉండాలి. అమ్మమ్మ నన్ను పలుసగా కలుపుకోండి ఒక రోజు కొంచెం పలసగానే కలుపుకుంటే నీకు మంచిగా వస్తుంది. దీంట్లో మనం ఆలు పరాటా చేసుకుంటాం కదా అది కూడా వేస్తే సూపర్ ఉంటుంది. ఇంకా ఆలు పరాటాది నేను పప్పు అట్లనే వేసుకుంటున్నా. మేము కోంపల్లిలో ఉంటుండే అనమాట నా కాలేజ్కి దగ్గరలో. సో పప్పకి నేర్పించిన అది చేసి నాకు బాక్స్ కడుతుంది పప్ప. మీకు తోపు లక్ష్య అది అక్కడ పెట్టుకున్నాను. నీకేమో ఇది వద్దన్నావు కదా, ఉల్లిగడ్డ వద్దన్నావు కదా, కొత్తిమీర అయితే ఎక్కువ అంతే కదా. మంచి ఇచ్చింది మమ్మీ, బాగా ఇచ్చిండు. మరి ఇంట్లో ఆర్డర్ పెట్టుకోపోయి తెచ్చాక గిన్నె ఆర్డర్ పెట్టుకోవడమే బెటర్ ఏమో. అందుకే అప్పుడప్పుడు నా మాటలు వినాలి. సరే అక్షయ, మొత్తం నీ మాటలే వింటాం అక్షయ. నేను పో కొద్దిసేపు నేను పప్పీస్ తిప్పుకొని వచ్చినాక చేసిస్తా. ఒక 5-10 minutes ఇది నానాలే. నానేంత వరకు నేను ఇక అది చూస్తున్నారు నన్ను కిందికి తీసుకోవా వాకింగ్ అని చెప్పేసి నా ముఖం చూస్తున్నారు. ఇంత కొత్తిమీర చాలు, ఇది కడిగి పెట్టేసి ఇది తర్వాత తీస్తా. అంతవరకు కొత్తిమీర అంట 20 rupees దంట. అక్షయ బ్లింకిట్లో ఆర్డర్ పెట్టింది. ఇది చూడండి ఇగో ఇట్లా కలుపుకొని పెట్టేసిన. మీకు ఉప్పు కారం ఎక్కువ కావాలి అని అనుకుంటే ఎక్కువ కలుపుకోవచ్చు. ఇప్పుడే వచ్చినా నేను చదువుకొని మా అమ్మని సతాయిస్తున్నాను నాకు జల్దీ చేసి అంటే ఇప్పుడు నాకంటే ముందు నా స్టడీ పార్ట్నర్ వెళ్ళదు అనుకో, ఆమెను వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇట్ వోంట్ బి నైస్ కదా. చిన్న ఒక హెల్ప్ చేస్తావా? అన్నం తీసుకురావు. ఇవి కూడా నన్ను అసలు కూర్చొని ఇస్తలేదు. లక్కి అయితే గోకి గోకి పెడుతుంది నన్ను. అట్లా వస్తున్నా చూద్దాం అది ఎట్లా వస్తుందో చూద్దాం. పప్పీస్ కోసం పెరుగు మిక్సీ చేయను ఇది. ఇలా వాటర్ పట్టుకోకుండా ఇదే రాముతా రైస్ వేసి ఇంట్లో రైస్ వేసి మిక్స్ చేస్తావా? అవి ఇట్లా విడివిడిగా ఉంటే తిన. ఓన్లీ చికెన్ లెక్క. ఇంతకన్నా అన్నం పెట్టింది సైదమ్మకి ఫోన్ చేసి ఇచ్చేసేయాలి. ఆమెది కాదు నాకు ఎక్కువ ఉంది. వాళ్ళు వండుకొని అన్న వండుకోరు. ఇచ్చేసి పప్పు ఎట్లయినా తినరు. అమ్మమ్మ నీకు ఈ కార్నర్స్ రెడ్ అయినాక తీయాలి అని అన్నది నాతో. ఈ వీటితో ఏంటంటే ఇట్లనే వస్తాయి. అందుకే ప్లేట్ ఉంటుందా సన్న ప్లేట్ తీసి ఫ్లెష్ వచ్చింది గైస్. మిక్సీ చేసి నలుగురికి పెట్టేసి అలా కొంచెం పెడిగ్రీ గింజలు వేసినామంటే డించుకి నువ్వు తింటావా? ఎట్లా చూస్తున్నావు? చుట్టూ పెట్టాను నీకు. పాపం మిక్కీ లక్కీ వాలి కిట్టి అమ్మో 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 ఏది అంతే. అందులో ఇంకా కొంచెం వాటర్ వేసి నలుగురికి పెట్టేసి చికెన్ పెట్టలేవు ఈరోజు వీళ్ళకి. వీళ్ళకు ఏడైనా ఈరోజు అసలు ఇప్పుడు నించునే ఓపిక కూడా అయితలేదు. మరి బయట నుంచి మనం ఆర్డర్ పెట్టుకుంటే కదా. ఇక నువ్వు అట్లా అడుగుతీవి నీకు ఇష్టం కదా అని మెల్లగా బయట నుంచి నెల రోజులు అవుతుంది నేను పానీపూరి తినకుండా. నెల రోజులు అవుతుంది పానీపూరి తినకుండానే పోతానే మోహని అంటారు కదా. నీ పెళ్లి చూడకుండానే చచ్చిపోతామేమో అని అంటారు కదా. పానీపూరి తినకుండా నువ్వు యాక్టింగ్ క్లాసెస్ కి పోవమ్మీ. ఆయనే మన సాయనే పానీపూరి తిన మన సాయనే. ఎంత వెయిట్ చేస్తున్నాయి అవి ఫుడ్ కోసం. నేను కూడా వెయిట్ చేస్తున్నా. పాపం చిన్న పిల్లలు అవి. అప్పటి పిల్లలు అవి కావమ్మా నా పిల్లలమ్మా అవి. దీప పిల్లలమ్మా అవి. రెడీ మరి నేను
మ్యారినేషన్ పైన. మ్యారినేషన్ డెకరేషన్ ఏదో ఒక ఏషియన్. ఏ ఆగురా, చాలా చాలా గొప్పగా మీది. అయ్యో పాప మమ్మీ. అంటే నా డైలాగ్ నాకే కొడుతున్నావా ఇప్పుడు? చిన్న నువ్వు వచ్చేటప్పుడు జరగడ నెయ్యి డబ్బు ఉంది పట్టుకురా, వాకి లేచి పెట్టేస్తాం. తిను మిక్కి, చూస్తావు నువ్వు, అందరు తిన్నదాకా చూస్తావు. అంత సదరాలే, మొన్ననే చదివినాం కదా నాన్న, మళ్ళీ ఎట్లా? రెడ్ తొక్కున్నా. రెడ్ తొక్కు మీన్స్ మామిడికాయ తొక్కు. ఎస్ ఓకే. ఇది మీకు కావాలనుకుంటే దీంట్లో క్యారెట్ రసం వేసుకోవచ్చు, క్యారెట్లు వేసుకోవచ్చు, బీట్రూట్ వేసుకోవచ్చు, సొరకాయ వేసుకోవచ్చు. సొరకాయలు కూడా ఒకసారి చేసి పెడతా చిన్న. ఏం చూపిస్తున్నాయి? ఇట్లా మధ్యలో ఇట్లా ఎక్కువ కాలింది చాలా బాగుంటుంది. ఇట్లా రెడ్ కలిపేనా? చాలా బాగుంది మమ్మీ. బాగుందా? నేను కూర్చొని తింటా. తినిపో. జల్దీ తిని జల్దీ తిని తినేసి. వాడు మిక్కి గాడు చూడు, మిక్కి తినట్లేదు. వీళ్ళు తింటున్నారు, వీళ్ళది అయిపోయింది, వాడు తింటలేడు. ఇది రోజు కథనే తింటుంది, రోజు అంటే రోజు కథనే. ఇప్పుడు తింటున్నాడు, అలా అయిపోయింది. అలా ముందట ఇప్పుడు వాళ్ళని చూసుకుంటే నేను కూర్చోవాలి. ఇక ఇంతే అండి, ఇవి కూడా తినేసినాయి. అక్షయ్ కూడా అట్లేసి ఇస్తున్నా. ఈ రోజుకి ఇంతే నా పని. ఇక ఎందుకంటే హెల్త్ కూడా బాగాలేదు. ఇది వేసిన తర్వాత నేను కూడా తినేసి పడుకుంటాను. ఇంకా ఇంతే అండి ఈ రోజుకి వ్లాగ్ అంతా. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, మర్చిపోకండి. బాయ్.